నమస్కారం. అధికారం డిబేట్కు స్వాగతం. డిబేట్లో భాగంగా ఈ వారం మనం చర్చించుకునే అంశం బీసీలకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తారా లేదా అన్న అంశం మీద ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్న డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు మనతో ఉన్నారు. వారితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్గా ఉన్న టి చిరంజీవి గారు కూడా మనతో జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వారితో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్వివి సత్యనారాయణ గారు కూడా మనకు జూమ్లో పాల్గొంటున్నారు ఈ డిబేట్లో. మొదటిగా చూసినట్లయితే రెండు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్కు ముందు అది డిసెంబర్ 2023లో జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్స్లో కామారెడ్డి డిక్లరేషన్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఇస్తారనేసి, అలాగే నామినేటెడ్ పొజిషన్లో అవన్నీ కూడా నామినేటెడ్ పొజిషన్లో బీసీకు ఏదైతే ఉన్నారో ఆ దామాషా ప్రకారంగా నామినేటెడ్ పొజిషన్లో కూడా పొజిషన్లు ఇస్తామనేసి, వాటితో పాటు సబ్ కేటగరైజేషన్ బీసీ ఏబిసిడి చేస్తామనేసి, ఆ స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ఏదైతే 42% రిజర్వేషన్లు అమలు చేస్తారో దాంట్లో బీసీ ఏబిసిడి సబ్ కేటగరైజేషన్ కూడా చేస్తామని, అలాగే కాంట్రాక్టర్లో కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అక్కడ రిజర్వేషన్లు అమలు చేసి కాంట్రాక్ట్లు ఇస్తామని కూడా కామారెడ్డి డిక్లరేషన్లో ప్రధాన అంశాలుగా అక్కడ పేర్కొన్నారు. అలాగే మనం 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్లో చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ ముఖ్యంగా బీసీలకు బీసీ ఓట్ బ్యాంక్ను అట్రాక్ట్ చేయడానికి అనేక హామీలు వాళ్ళు మేనిఫెస్టోలో పొందుపరిచారు. వాటితో బీసీ రక్షణ చట్టం ఒకటి, అలాగే 44% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం, లోకల్ బాడీస్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని కూడా తెలియజేశారు. అలాగే నామినేటెడ్ పొజిషన్లో కూడా రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని కూడా ఆ అంశాలని మేనిఫెస్టోల్లో వాళ్ళు పెట్టడం జరిగింది. మొదట మనం చూసినట్లయితే పూర్ణచంద్రరావు సారు అనేక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నారు కాబట్టి వారు ఈ అంశాన్ని ఎలా చూస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ కానివ్వండి, లేకపోతే బీసీ మేనిఫెస్టో, టీడీపీ పార్టీ బీసీ మేనిఫెస్టో తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ మేనిఫెస్టోలో ఇచ్చింది ఒకటి, కానీ ఇప్పుడు దాకా అమలు అయింది చూసినట్లయితే ఎక్కడ కూడా అమలు అయినట్టుగా కనబడట్లేదు. బీసీ రక్షణ చట్టం అక్కడ, ఇక్కడ 42% రిజర్వేషన్స్, నామినేటెడ్ పొజిషన్లు కూడా చూసుకున్నట్లయితే ఎక్కడికి కూడా బీసీలకు పొజిషన్స్ వస్తున్నట్టు కనబడట్లేదు, అలాగే అన్యాయం జరుగుతున్నట్టుగా మనకు డేటా కనబడుతుంది. నమస్కారం అండి. ఈరోజు ప్రైమ్ 9 అధికారం ఎపిసోడ్కి నన్ను పిలిచినందుకు మీకు ఛానల్ వారికి ధన్యవాదాలు. అలానే సహా ప్యానలిస్ట్ మన చిరంజీవులు గారు ఐఏఎస్ రిటైర్డ్, అలానే సిహెచ్వివి సత్యనారాయణ గారు సీనియర్ పాత్రికేయ మిత్రులు, వారికి కూడా నా వందనాలు. ఈరోజు మా 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు, ఈ రూలింగ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాంగ్రెస్, అక్కడ టీడీపీ అండ్ కూటమి, ఎలక్షన్ల ముందు బీసీల లో ఉన్నటువంటి వ్యతిరేకతని తగ్గించుకోవటం కోసం, బీసీల ఓట్లని దండుకోవటం కోసం 2 పార్టీలు కూడా మేనిఫెస్టోల్లో బీసీలకి అనేక వరాలని ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట మనకి తెలంగాణలో బీసీలకి రేవంత్ రెడ్డి హెడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది కాంగ్రెస్. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు ఏవైతే టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కలిపి బీసీల రక్షణ చట్టం తెస్తామని, అలానే 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి, అలానే నామినేటెడ్ పోస్టుల్లో కూడా 34% బీసీలకు ఇస్తామని చెప్పారు. అంటే అటు ఎమ్మెల్సీలు కావచ్చు, ఇటు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వివిధ నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే
అక్కడ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లోకి ఏ కదలిక లేదు, ఎవరు మాట్లాడట్ల. జగను దాన్ని ఏ విషయంలో అయినా జగన్మోహన్ రెడ్డి టీడీపీని ప్రశ్నిస్తాడు కానీ, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు కానీ బీసీల విషయంలో ప్రకటించడు. అదే షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయ్యుండి మరి అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించదు. బీసీలకు హామీ ఇచ్చారు కదా, ఏం చేశారు మీరని. అదే షర్మిలారెడ్డి నాయకత్వం వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది. ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లు ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడట్లా, రాహుల్ గాంధీ ఏం మాట్లాడట్లా. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకమైనటువంటి న్యాయం బీసీలకి చేయలే. అక్కడ కమ్మారెడ్డి కులాలు లాంటి వాళ్ళు ఎవరైతే 2 కులాలు ఉన్నాయో, ఒక్కళిగలు, లింగాయత్తులు, మనకి ఇక్కడ కమ్మారెడ్డిలు ఎట్లానో వాళ్ళు అట్లా, వాళ్ళు రాజకీయంగా పైన ఉన్నారు, వాళ్ళు బీసీలు అని చెప్పుకుంటున్నారు. అక్కడ బీసీ వర్గీకరణ చేసి, కులగణన చేసి, బీసీ వర్గీకరణ చేసి ఇంతవరకు రాజకీయంగా విస్మరించబడినటువంటి బీసీ కులాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరి రాహుల్ గాంధీ ఏం చర్యలు తీసుకుంటున్నట్టు కర్ణాటకలో. ఇక్కడ మాత్రం 42% రిజర్వేషన్లు మేమైతే చేశాం, తాంబూలాలు ఇచ్చాం, తనువు జావండి అన్నట్టు ఉంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. అంటే నిజంగా కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదు. సో ఏదో చెప్పారు కాబట్టి చేశారు. ఇది బీజేపీ ఇవ్వాలా, వాళ్ళ చేతుల్లో ఉంది. అంటే తను ఇవ్వలేంది ఇచ్చినట్టుగా భ్రమింపజేస్తుంది ఇక్కడ కాంగ్రెస్. ఇది బీసీలు గమనించాలి. బీసీలని ఎంత మోసం చేస్తున్నారో అనేది బీసీలకు అర్థం కావాలి. సరే వీళ్ళు ఏదో ఒకటి చేశారు కదా, 9th షెడ్యూల్లో పెట్టి మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేయొచ్చు 42% రిజర్వేషన్, పెద్ద అడ్డమేం లేదు. ఎందుకంటే ఇదే మోడీ ప్రభుత్వం 2019లో 10 రోజుల్లో మరి కమ్మారెడ్డి వెలమలకి 10% రిజర్వేషన్లు ఇచ్చింది. దానికి అందమైన పేరు పెట్టుకున్నారు, ఎవరికి అర్థం కాని పేరు, ఈడబ్ల్యూఎస్ అని. ఇదే బీజేపీ ప్రభుత్వం ఒక ఇండియన్ పీనల్ కోడ్ని మరి రద్దు చేసి కొత్త పీనల్ కోడ్ని తెచ్చింది. దానికి ఏమని పేరు పెట్టిందండి? ఇంగ్లీష్ పేరు పెట్టలా, సాంస్క్రిట్ పేరు పెట్టింది, బిఎన్ఎస్, భారత న్యాయ సంహిత అని చెప్పి పెట్టింది. ఎందుకు పెట్టిందండి? ఆ పేరు ఎందుకు పెట్టింది అంటే, మేము మార్చేసాం, చట్టాలను మార్చేసాం, బ్రహ్మాండంగా మేము ప్రజల్ని రక్షిస్తామని చెప్పుకోవటం. కానీ అదే ఈడబ్ల్యూఎస్కి మాత్రం అగ్రవర్ణాల రిజర్వేషన్ అని పెట్టొచ్చుగా, ఎఫ్సి రిజర్వేషన్ అని చెప్పొచ్చు కదా. బీసీ రిజర్వేషన్ అంటారు, ఎస్సీ రిజర్వేషన్ అంటారు, ఎస్టీ రిజర్వేషన్ అంటారు, కానీ ఈడబ్ల్యూఎస్ అని ఎందుకు అంటున్నారు? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే అన్ని కులాల్లో ఉన్న వాళ్ళకి మీకు రిజర్వేషన్లు ఇవ్వలేదు కదా. పేదలకు రిజర్వేషన్ అంటే బాగానే ఉండేది. మరి ఇప్పుడు బీసీల్లో పేదలకే రిజర్వేషన్ ఉంది, అందరికీ లేదు. క్రీమీ లేయర్ ఉంది కాబట్టి బీసీలు అందరికీ రిజర్వేషన్ లేదు. ఎస్సీ ఎస్టీల వరకే ఈ ప్రాబ్లం లేదు. పేదరికం ఆధారం లేకుండానే రిజర్వేషన్ వాళ్ళకి దక్కుతున్నాయి. బీసీలకి పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి కమ్మారెడ్డి వెలమలకు కూడా పేదరికం ఆధారంగా రిజర్వేషన్ ఇస్తున్నారు. అదే 9th షెడ్యూల్ యొక్క ఏదైతే ఉందో ఆ ప్రొవిజన్ని వాడుకున్నారు. మరి 50% రిజర్వేషన్లో మెచ్చకూడదు, కాన్స్టిట్యూషన్ మనకి ఏదో నిర్దేశించినట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చి మరి ఈ 10% ఎక్సెస్ రిజర్వేషన్, అది హారిజాంటల్ రిజర్వేషన్ కాదు, వెర్టికల్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సుప్రీంకోర్టు మిన్నకుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇదంతా ఈ పరిణామాలన్నీ బీసీలు గమనించాలి. ఇక్కడ ఇచ్చినట్టుగా బీసీ ఉద్యమం బాగా పెరిగింది కాబట్టి చిరంజీవులు గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకనొకప్పుడు ఒక 1 year బ్యాక్ బ్రహ్మాండమైన మీటింగ్ తాజ్ కృష్ణ హోటల్లో పెట్టడం జరిగింది. 1000-2000 మంది బీసీ నాయకులు అటెండ్ అయ్యారు. తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో సభ జరిగింది. చాలామంది నిజంగా చాలా బాగా స్పందించారు. ఆ స్పందన వలన మరి బీసీ ఉద్యమం ఊపందుకుంది తెలంగాణలో. ఊపందుకుని ఈ రోజున 42% రిజర్వేషన్లు డిక్లేర్ చేస్తున్నట్టుగా కనీసం ప్రభుత్వం ఒక వాళ్ళ తరపున ఒక కార్యక్రమాన్ని అయితే చేశారు. అంతవరకు మనం అభినందించవచ్చు. కానీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మరి బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లే. ఏదో తప్పులు తడకో మంచిదో చెడ్డదో ఏదో ఒకటి చేశారు కనీసం కాంగ్రెస్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చేయట్లేదు. ఇది గమనించాలి బీసీలు. ఈ పార్టీలు ఏమీ మన పార్టీలు కావు అని అర్థం చేసుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో బీసీ సంఘాలు ఇప్పటికి కూడా ఈ పార్టీలు నమ్ముకోవటం తప్పు.
మీరు టీడీపీని ఎందుకు నమ్ముకుని వాళ్ళు ఏదో రేపు నామినేటెడ్ కొంతమంది నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టులు ఇస్తారని వాళ్ళకి ప్రామిస్ చేశారని చెప్పి వాళ్ళు చల్లబరుస్తున్నారు ఉద్యమాన్ని. యాక్చువల్గా బీసీలందరూ గమనించండి, బీసీ నాయకులందరూ ఈ రోజున మోసం చేసింది మన బీసీ వర్గాలకి. స్వాతంత్రం రాకముందు మోసం ఎలాగో జరిగింది. అప్పుడు కూడా గ్రామాల్లో పెత్తందారి కులాలే రాజ్యమేలే, వాళ్ళకి అనుగుణంగానే ఉన్నారు, వాళ్ళకే భూములు తీసుకున్నారు, వాళ్ళు భూస్వాములు అయ్యారు, ఈ రాష్ట్రాన్ని గ్రామాలను ఏలారు. ఇప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని ఏళ్తున్నారు. బీసీలకు ఎప్పుడూ అన్యాయమే జరిగింది. కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేసింది. బీజేపీ కూడా ఏదో కులగణం చేస్తామని చెప్తుంది కాబట్టి ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అనేది తెలియదు. అందువల్ల మనం గమనించి ప్రతి ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ రూలింగ్ పార్టీలు అటు బీజేపీకి వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగా, తెలంగాణలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ముందు పొలిటికల్ ప్రతి బీసీ ఒక రాజకీయ నిర్ణయాన్ని ఈరోజు తీసుకోవాలి. ఈ రాజకీయ పార్టీలు మనవి కావు. క్లియర్ పొలిటికల్ స్టాండ్ అనేది ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన రోజు వచ్చింది. ఇంతవరకు బీసీలు స్వాతంత్ర చరిత్రలో స్వాతంత్రం ముందు కానీ నిజంగా పోరాడాల బీసీ హక్కుల కోసం, ఎస్సీల హక్కుల కోసం అంబేద్కర్ పోరాడే ఒక్కడే పోరాట వీరుడు ఆయనే ఉన్నాడు. జ్యోతిబా పులే 1800 సంవత్సరంలో ఆయన ఈ విషయాన్ని వెలికి తీసుకొచ్చిన సాహు మహారాజ్, పెరియార్లు వాళ్ళు నిజంగా పోరాడిన వాళ్ళు ఎవరురా అంటే బీసీల గురించి. అటు పెరియార్ తమిళనాడుకే లిమిట్ అయిపోయింది, ఆయన పోరాడాడు, అందుకని అది బీసీల రాష్ట్రంగా బీసీలకి రాజ్యాధికారం దక్కింది అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికి అంబేద్కర్ ఎస్సీల కోసం పోరాటం చేశాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో బీసీల గురించి ఈ రోజున పోరాడిన వాళ్ళే లేరు. హిందుత్వవాదమో ప్రాంతీయవాదంతోనో జయాంధ్ర మూమెంట్తోనో పోరాటాలు జరిగినాయి కానీ బీసీ హక్కుల కోసం పోరాటం చేయలే. ప్రతి బీసీ గమనించాలి. నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి ఓబీసీ విద్యార్థులు మన కిరణ్ కుమార్ నేతృత్వంలో బ్రహ్మాండమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్చరల్ యాక్టివిటీ చేశారు. చాలామంది బీసీ నాయకులు కూడా దానికి అటెండ్ అయ్యారు. ఈ విద్యార్థులందరూ గమనించాలి, మీ చేతుల్లోనే బీసీల భవిష్యత్తు ఉంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే. మా భవిష్యత్తు మాది అబౌవ్ 60 సీనియర్ సిటిజన్స్, మాది ఏది ఉందో అది అయింది. ఇప్పుడు మీ భవిష్యత్తు విద్యార్థులందరూ కూడా హెచ్సియు కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, అన్ని యూనివర్సిటీల విద్యార్థులు మీరు గమనించాల్సింది ఏంటంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈ పొలిటికల్ స్టాండ్ తీసుకోండి. బీసీలు ఎప్పుడైతే రాజకీయంగా రేపు ఎమ్మెల్యేలుగా ఎప్పుడైతే అసెంబ్లీలో ఉండగలుగుతారో వస్తారో అప్పుడే బీసీల తరపున పబ్లిక్ పాలసీ మారుతుంది, బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, అప్పుడే కుల సమానత్వం అనేది వస్తుంది. కాబట్టి ఆ దృష్టితో ఈ ప్రభుత్వాలని నమ్మొద్దు. నిరంతరం యాక్టివ్గా బీసీలు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ మేనిఫెస్టోలన్నీ వట్టి మేనిఫెస్టోలే, ఎలక్షన్ల ముందు ఓట్లు దండుకోవటానికి చేసేవే. ఇవి నమ్మొద్దు. ఇవి అమలు అవ్వాలంటే ప్రతి ఎలక్షన్లో రూలింగ్ పార్టీలకు వ్యతిరేకంగా, బీసీ వ్యతిరేక పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయటం అనేది అవసరం. ఆ పొలిటికల్ స్టాండ్ ప్రతి నాయకుడు, ప్రతి విద్యార్థి, ప్రతి మహిళ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఓకే సార్. చిరంజీవి గారు, సార్ మీరు గత ఒక 1-2 ఇయర్స్ నుంచి తెలంగాణలో విస్తృతంగా పనిచేస్తున్నారు. బీసీఐఎఫ్ బ్యానర్ మీద కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు చాలా భారీ ఎత్తున ప్రదర్శనలు చేశారు, అలాగే ప్రొటెస్టులు చేశారు, సెమినార్స్ ఆర్గనైజ్ చేశారు, కాన్ఫరెన్సెస్ పెట్టారు, ఢిల్లీ దాకా తీసుకుని వెళ్ళారు ఇష్యూని 42% రిజర్వేషన్స్ మీద. అలాగే బుక్ రూపంలో కూడా మీరు తీసుకుని వచ్చారు, ఇషా ఇజ్జత్ హుకూమత్ అన్నారు. దాంట్లో మొత్తం డేటా అంతా బుక్లో పెట్టడం జరిగింది. నామినేటెడ్ పొజిషన్లో కూడా ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది కూడా లెక్కలు తీశారు, దాన్ని ప్రజల ముందు కూడా ఉంచారు. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ మనం చూసినట్లయితే కామారెడ్డి డిక్లరేషన్ ఏ లెవెల్లో, అంటే ఇంప్లిమెంటేషన్ ఏ లెవెల్లో ఉంది, అసలు ఇంప్లిమెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? సో ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన పూర్ణచంద్రరావు సార్ గారికి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ గారికి. కిరణ్ గారు, మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఈ మేనిఫెస్టోలు అమలు అయ్యేనా అనేటువంటి సబ్జెక్ట్ పైన మనం చూస్తే నిజంగా చెప్పాలంటే ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా, ఆ మేనిఫెస్టో కూడా ఒక చిత్తు కాగితం లాగా మారుతూ ఉంది.
మీరు తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలను గమనిస్తే నవంబర్ 10, 2023 రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో పెద్ద సమావేశం పెట్టి పక్కన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని పిలిపించి తమ బీసీలకు ఇచ్చేటువంటి హామీలను తమ మేనిఫెస్టోలో పొందుపరుస్తూ డిక్లేర్ చేయడం జరిగింది. అందులో 21 హామీలు ఇచ్చారు కామారెడ్డి మేనిఫెస్టోలో. 21 హామీలో ఒక్క హామీ కూడా అమలు కాలేదు ఇప్పటి వరకు. 2 సంవత్సరాలు అవుతుంది వారు అధికారంలోకి వచ్చి. బీసీలను నిజంగా కూడా ఎంత తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురి చేశారంటే 2 సంవత్సరాల్లో మనం ఈ మేనిఫెస్టో ద్వారా మనం చూడొచ్చు. అందుకే మేము తీవ్రమైనటువంటి అన్యాయానికి గురైన మన విషయాన్ని గుర్తుంచుకునే నవంబర్ 10, 2025 అంటే 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు బీసీలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారనే దానిపైన ఒక బీసీల ఆక్రోశ సభ కామారెడ్డిలోనే ప్లాన్ చేసినాం. అయితే ఆ సభను ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇతరత్ర కారణాల వలన 15వ తేదీకి నవంబర్ 15వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో మేము ఇక్కడ గమనిస్తే కామారెడ్డి మేనిఫెస్టోలో 6 రంగాలలో ముఖ్యంగా 6 రంగాలు ఏంటి? 1 రిజర్వేషన్స్, 2వది నిధులు, 3వది సంక్షేమం, 4వది విద్య, 5 చేతి వృత్తులకు సాయం, 6 వివిధ సామాజిక వర్గాలకు హామీలు అని 6 హామీలు మేజర్ గా ఇస్తూ 21 హామీలు ఇచ్చిండు. ఈ 21 హామీల్లో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. మీకు నేను 21 హామీల గురించి నేను జస్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదట కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంపన్నారు. ఇవాళ వచ్చి 2 సంవత్సరాలు అయింది. సరే, ఆ కులగణన బిల్లు చేసినలాంటి ఏదో కులగణన బిల్ల మేము వీళ్ళు 2023 డిసెంబర్ 7 రోజు అధికారంలోకి వచ్చి ఫిబ్రవరిలో కులగణన చేస్తామని అసెంబ్లీ తీర్మానం చేసి మళ్ళీ జూన్ జూలైలో ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలకు పోవడానికి ప్రయత్నం చేస్తే తాజ్ కృష్ణ హోటల్లో జూలై 30, 2024లో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తే నవంబర్ 2024లో వీళ్ళు కులగణన చేసిండ్రు. ఆ కులగణన చేయడానికి కారణం ఏంటి? బీసీ సంఘాల పోరాటం, వీళ్ళ చిత్తశుద్ధితో కాదు. 2వది డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. ఎందుకు? హైకోర్టు ఆర్డర్ అన్న తర్వాత ఆ కులగణనలో కూడా అనేకమైన తప్పులు ఉన్నాయి. సరే, తప్పులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేసిందని అనుకున్నాం. ఈ 42% 9వ షెడ్యూల్లో పెట్టడానికి 2025 మార్చ్ 17 రోజు బిల్ నంబర్ 3, బిల్ నంబర్ 4 తీసుకొచ్చారు. ఇక్కడ చట్టసభల్లో పాస్ చేసి గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్రానికి పంపించారు. మరి కేంద్రం దగ్గర వీళ్ళు ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు దాన్ని 9th షెడ్యూల్లో పెట్టడానికి. కేవలం జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చేసి వదిలేసిండు. మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం? తమిళనాడు మోడల్ లాగా జయలలిత గారు అక్కడ 5-6 అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రధానమంత్రిని సంప్రదించి అక్కడ మీటి సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రం మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారంటే వీళ్ళు ఆ పని ఇంతకు చేయరు. కాళేశ్వరం మీద రిపోర్ట్ వచ్చిందంటే అఖిలపక్ష సమావేశం పెడతారు, కానీ 42% రిజర్వేషన్ల మీద వీళ్ళు అఖిలపక్ష సమావేశం పెట్టరు. 1. 2వది ఈ కేంద్రం ఆ బిల్లులు పాస్ చేస్తలేదని చెప్పేసి 9th షెడ్యూల్లో పెట్టడానికి ఒప్పుకుంటలేదని చెప్పేసి చెల్లని జీవోలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. అది కోర్టులు కొట్టేసినాయి. సో ఇవాళ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే ఏంటంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్. అల్టిమేట్ గా మళ్ళా 1% రిజర్వేషన్ కూడా బీసీలకు పెంచింది లేదు. ఇక పోతే సివిల్ కాంట్రాక్ట్, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, ఇది 3వ హామీ వాళ్ళది. 42% వాళ్ళు రిజర్వేషన్ ఇస్తామన్నారు. దానికి ₹1 ఖర్చు కాదే. అది ₹1 ఖర్చు కాని దానికి కూడా వీళ్ళ జీవో ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. మరి ఎందుకు పెట్టిండండి దాన్ని హామీగా? ఇక నిధులు, 2వ అంశం నిధులు. నిధులకు తీసుకొస్తే వీళ్ళు ఏం చేసిండ్రు? అసెంబ్లీ మొదటి సెషన్లోనే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తాం, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్, తగినన్ని నిధులు మంజూరు చేస్తామని 4వ హామీ ఇచ్చారు. సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయిస్తామని 5వ హామీ ఇచ్చారు.
వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయింది. గత సంవత్సరం వీళ్ళు బీసీల మీద ఖర్చు పెట్టింది ఏంటంటే 20,000 కోట్లు ఇస్తామని చెప్పి 2,068 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది ఆర్టీఐ కింద తీసుకున్నది ఈ సమాచారం. ఈ సంవత్సరం కూడా అంతే ఉంది. మీరు రాకన పొదలైన మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా సంవత్సరానికి యావరేజ్గా 3,000 కోట్లు ఖర్చు పెడితే మీరు ఉన్న 1,000 కోట్లు ఆ 3,000 కోట్లలో 1,000 కోట్లు దక్కిస్తారు. మాకు అసలు తెలంగాణ రాకన మొదలు బ్రహ్మాండమైన బడ్జెట్ ఉండే మా బీసీ కార్పొరేషన్లకు. తెలంగాణ వచ్చినాక బీసీ కార్పొరేషన్లు ఎండగొట్టి బీసీల నోట్లో మట్టి కొట్టిళ్ళు. ఇవాళ కూడా మీరు అదే పని చేస్తుండ్రు. మీరేమో ఇరిగేషన్ కాంట్రాక్టులకు 1,000 కోట్లు ఇస్తారు. మొన్న నమస్తే తెలంగాణ మ్యాగజైన్ రాసింది గత 2 సంవత్సరాల్లో 70,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లకు ఇచ్చిండు. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి పని. అంటే బీసీలకు ఇచ్చిన హామీలని తుంగలో దొక్కాలి, బీసీలు ఆర్గనైజ్ కారు, బీసీలకు ఇచ్చిన ఇవ్వకపోయినా చెల్లుద్ది, బీసీలు ఇట్లానే మేము ఇచ్చే రాయితీల మీద బతకాలి, మా ఎంగిల్ మెతుకుల మీద బతకాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ. అందుకే మేము ఇవాళ బీసీ ఆక్రోశ సభని కామారెడ్డిలో 15వ తారీఖున నిర్వహిస్తున్నాం. మూడోది సంక్షేమం గురించి మాట్లాడింది. ఎంబీసీ కులాల అభివృద్ధి కొరకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు. ఏమైందంటే మీ ఎంబీసీ మంత్రిత్వ శాఖ దానికి ఏమైనా ఖర్చు ఉన్నదా? ఆ మంత్రిత్వ శాఖ పెట్టడానికి మీరు అది కూడా తుంగలో దొక్కుతారు. ఇక బీసీల అభివృద్ధి కొరకు వ్యాపారాలు నిర్వహించడం కొరకు 10 లక్షల వరకు పూచీకత్తి లేని అంటే సెక్యూరిటీ లేని వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఒక్కరికి ₹1 మీరు ఎంఎస్ఎంఈ పాలసీ చేస్తే దాంట్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ రోజు కూడా మేము ఆ ఇష్యూ కూడా తీసుకెళ్తే కూడా వాళ్ళు దాని మీద వాళ్ళు స్పందించలే. ఈ రోజుకు ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. అరే మీరు ఇచ్చిన హామీలు ఏంటి, మీరు చేస్తున్న పనులేంటి? మరి 60% జనాభా వీళ్ళ ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళని మొత్తం తుంగలో దొక్కితే ఎట్లా? అట్లనే జిల్లా కేంద్రాల్లో మేము 50 కోట్లతోటి కన్వెన్షన్ హాళ్ళు, జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు, బీసీ సంక్షేమాలు, ఈ దేవుడే అసలు ఒక్క దగ్గర కూడా వీళ్ళు చేసింది ఏం లేదు. విద్య మీద ఇచ్చిన హామీలు కూడా వీళ్ళు ఏమి చేయలేదు. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న బీసీ కుటుంబాలకు ర్యాంకుతో నిబంధన లేకుండా బీసీల మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామన్నారు. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ మీద 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. కళాశాలలు 4 రోజుల నుంచి బంద్ పడ్డాయి. మళ్ళీ నేను ఏదో అగ్రిమెంట్ అయింది 500 కోట్లు ఇస్తామంటే వాళ్ళు నిన్న ఓపెన్ చేస్తామని చెప్పింది. ఇది వీళ్ళ నిర్వాహకం. ఇక చేతి వృత్తులకు సహాయం గురించి మాట్లాడితే వృత్తి బజార్లు పెడతామన్నారు, ప్రతి మండలంలో షాపింగ్ కాంప్లెక్స్లు కడతామన్నారు. సరే మాకు తెలుసు, ఎందుకంటే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిదీ కూడా నిర్వహించడం అంటే హామీలు నెరవేర్చడం కష్టం. మీరు ఇచ్చిన 21 హామీల్లో ఒక్క హామీ మీరు నెరవేరిస్తే దేనికైనా మేము రెడీ. ఎందుకంటే మరి అట్లాంటప్పుడు వై డూ వాంట్ టు గివ్ ఇట్ అన్నెసర్లీ? ఇంకా ఆ రోజు ఏంటంటే అనేక సామాజిక వర్గాలకు, ముదిరాజులకు, గంగపుత్రులకు, గొల్లకుర్మలకు, పద్మశాలీలకు, ఇట్లా అనేకమైన గౌడ్స్ కు, మునూరు కాపులకు అనేకమైన హామీలు ఇచ్చారు. ఒక్క హామీ నెరవేరిస్తే దేవున్నారు. అరే ఏంటండి పార్టీలు, ఈ అగ్రకుల పార్టీలు, ఆధిపత్య కుల పార్టీలు బీసీలు అంటే ఇంత చిన్న చూపేంటండి? ఇక్కడే కాదు తెలంగాణలో కూడా అంతే, ఆంధ్రాలో కూడా అంతే. సరే నేను ఆంధ్ర గురించి సార్ చెప్పినా నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే తెలంగాణలో మేము పనిచేస్తున్నాం. ఇదే బీసీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మేము 15వ తారీఖున కాంగ్రెస్ పార్టీని నిలదీయబోతున్నాం. అట్లానే బీసీ రిజర్వేషన్లకు మోకాలు అడ్డుతున్నటువంటి బీజేపీ పార్టీని కూడా ఎండగడతాం, బీఆర్ఎస్ పార్టీని కూడా ఎండగడతాం. ఎందుకంటే వాళ్ళకి బీసీల పైన ఒక స్పష్టమైన ప్లాన్ లేదు వాళ్ళకు. సో మేమేం కోరుతున్నామంటే మీరు హామీలు ఇస్తే అమలు చేయండి, లేదా అమలు చేయలేకపోతే కారణాలు చెప్పండి. కానీ మీ చేతిలో ఉన్న హామీలను మీరు కావాలని చెప్పేసి మీరు తుంగలు దొక్కుతుందంటే బీసీలకు మీరు అన్యాయం కాదు, మీరు అవమానాలకు గురి చేస్తున్నారు. ఆత్మాభిమానం లేని వాళ్ళ లెక్క మీరు ట్రీట్ చేస్తున్నారు బీసీలను. అందుకొరకే మేము బీసీల గురించి గట్టిగా వాదిస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా సరే హామీ ఇచ్చే మొదలు వాళ్ళు కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము చేయగలుగుతామా లేదా, లేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం అనే విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇంతకుముందు మన సార్ చెప్పినట్టుగా రాజ్యాధికారమే దీనికి ఒక సొల్యూషన్. 100% రాజ్యాధికారం దీనికి ఒక సొల్యూషన్. నేను ఒక చిన్న లెక్క చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలలో మీరు చూస్తే 3 కులాలే నేను మాట్లాడేది. వెలుమ పాపులేషన్ 1,02,000, 2014 సర్వే ప్రకారం 13 మంది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే వెలుమ పాపులేషన్ లో 7,698 మందికి ఒక ఎమ్మెల్యే వచ్చింది. అదే మీరు రెడ్డిస్ లో సుమారు 15 లక్షల మంది జనాభా,
35,000 ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇకపోతే బీసీలు 2.5 కోట్ల జనాభా ఉంటే 13,15,000 మందికి ఒక ఎమ్మెల్యే. అంటే 7,000కు ఒక 7,700కు ఒక ఎమ్మెల్యే జనాభా ఉన్న వెలుమకు ఒక ఎమ్మెల్యే వస్తాడు, 35,000కి రెడ్డి వస్తాడు, బీసీలకు వస్తే 13,15,000కు ఒక ఎమ్మెల్యే వస్తాడు. అది ఎక్కడి సామాజిక న్యాయం అండి, ఎక్కడి ప్రజాస్వామ్యము? ప్రజలకు జనాభా దామాషా ప్రకారం రిప్రజెంటేషన్ లేకుంటే అది ప్రజాస్వామ్యం ఎట్లా అండి? మీ 3 కులాల పాలనని పెట్టుకోండి, మేము అడగం కూడా అడగం. సో ఈ విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి, బీసీ ప్రజలు కూడా గమనించుకోవాలి. రాబోయే కాలంలో ప్రభుత్వాలను నిలదీయాలి, వాళ్ళు ఇచ్చిన హామీలను సాధించుకోవాలి, అంతవరకు విశ్రమించకూడదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు సార్, మీరున్నారు? సత్యనారాయణ గారు ఎస్ సార్. సార్ యాజ్ ఏ జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా, అలాగే ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీరు ఎన్నో ఎన్నికలు చూసింటారు, మేనిఫెస్టోలు చూసింటారు. ప్రతి మేనిఫెస్టోలో కూడా బీసీల అంశం అన్నది కీలకంగా ఉంది. 2 రాష్ట్రాల్లో కానివ్వండి, లేకపోతే ఉమ్మడి రాష్ట్రాల్లో కానివ్వండి, బీసీ అంశాలని చాలా ఇంపార్టెంట్గా మెన్షన్ చేస్తూ బీసీ ఓట్ బ్యాంక్ని కొలగొట్టడానికి అనేకమైన హామీలతో ఈ పొలిటికల్ పార్టీస్ ప్రజల ముందుకు వస్తున్నారు. కానీ ఆచరణలో చూసినట్లయితే సేమ్ అంతే. ఎక్కడ ఇందాక పూర్ణచంద్రరావు గారు అలాగే చిరంజీవి గారు చెప్పినట్టు ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నట్టు కూడా కనపడట్లేదు. కనీసం ఒక 10% ఆఫ్ హామీలు కూడా ఇంప్లిమెంట్ అవుతున్నట్టుగా కనపడట్లేదు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? పూర్ణచంద్ర గారికి, చిరంజీవులు గారికి నమస్కారం అండి. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు తెలంగాణలోనేమో రెడ్ల అధికారంలోకి రావాలా, లేదంటే వెలమల అధికారంలోకి రావాలా, లేదంటే ఇంకొక ఎవరైనా సరే రావాలా. గతంలో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డికి దగ్గరగా దాదాపుగా డి శ్రీనివాస్ వచ్చి ఆయనతో పోటాపోటీగా ఉండే పరిస్థితి ఉంది. అప్పుడు ఈయన కేసీరావు లేదంటే మదన్ మోహన్ ఇట్లాంటి లీడర్స్ కొంతమంది కాంగ్రెస్లో బీసీ లీడర్స్ కొంత వాళ్ళు పలుకుబడి సాధించారు, ఒక పొజిషన్స్కి వచ్చారు. ఆ క్రమంలో అసలు బీసీ ముఖ్యమంత్రి కావాల్సింది పోయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే బీసీల ఎజెండా అనేది వెనక్కిపోయింది. ఇప్పుడు బీసీలు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇంతకుముందు చిరంజీవులు గారు చెప్పినట్టు ఏదో మాకు సంక్షేమ పథకాలు అమలు జరుపుతారా, మాకు సీట్లు ఇస్తారా, ఇట్లా అంటే ఇప్పుడు నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ బేసిస్కి కానీ మీ సెంట్రల్ యూనివర్సిటీ బేసిస్కి కానీ చాలామంది యువ లీడర్స్ బీసీ లీడర్స్ వాళ్ళు వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలు చాలా ప్రధాన పాత్ర వహించారు. అటువంటి పరిస్థితుల్లో అసలు రాజకీయ పరిణామం ఎలా జరగాలంటే బీసీలు ఏ ముఖ్యమంత్రి పదవికో మనం పోటీ పడే పరిస్థితి ఉండాలి. కానీ ఇప్పుడు ఇంకా మనం పొలిటికల్ రిజర్వేషన్స్ అది మన హక్కు, మన జనాభా దామాషాగా రావాలి అంటే పరిణామ క్రమంలో మనం ఓడిపోయాం, బీసీలు ఓడిపోయారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అటు ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే ఇప్పుడు వరకు కూడా ఈ అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ అంటే కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీలని వాళ్ళు ఫస్ట్లో ఓటు బ్యాంక్గా చూశారు. తర్వాత ఇప్పుడు మారిన క్రమంలో కాంగ్రెస్ మళ్ళీ బీసీలని ఓటు బ్యాంక్గా చూసింది మొన్న ఈ ఎలక్షన్స్లో, పోయిన ఎలక్షన్స్లో. అందుకనే ఒక ఎన్నికల ఓటు బ్యాంకులో భాగంగానే బీసీలని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. అట్లా దాంట్లో భాగంగానే ఒక ఎరైటంలో భాగంగానే రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ దాన్ని ఏదో సీరియస్గా వాళ్ళకి తర్వాత ఇంప్లిమెంట్ చేయాలని ఉద్దేశము, లేదంటే ఇంప్లిమెంట్ చేయడానికి బీసీలు ఇంత పట్టుబడతారు అని అనుకున్నారు. ఒకవేళ పట్టినా సరే దాన్ని ఇంకేదో రకంగా ఇప్పుడు ఆ కోర్టులోనో లేదా ఇంకో రకంగానో ఇప్పుడు ఏంటంటే అదొక లిటిగేషన్ కింద తయారైంది. అంటే వాళ్ళకి ఎవరికి కూడా మనసులో లేదు, ఎందుకంటే అధికారాన్ని పంచుకోవటానికి ఎవరు సిద్ధంగా లేరు. సరే ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే ఆయన కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి లాగానే చంద్రబాబు నాయుడు కూడా 34% రిజర్వేషన్ అనేది ఆయన చెప్పాడు. అంతకంటే నిజానికి బీసీలకి ఎక్కువ రిజర్వేషన్ రావాలి జనాభా దామాషాలో చూస్తే. కానీ దాన్ని అమలు జరపడానికి కూడా ఏంటంటే ఆయనకి ఇంకా ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడి తీసుకురావాలి, సంపన్న వర్గాలను పైకి తీసుకురావాలి, వాళ్ళ కులం వాళ్ళ కోసం ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాలి, ఇట్లా లేదంటే రకరకాలుగా అంటే వాళ్ళ ఎజెండాలో ఈ బీసీలకి సాధికారత కల్పించడము, ఈ బీసీలకి సంబంధించిన వ్యవహారం అనేది వాళ్ళ ఎజెండాలో లేదు. అందుకనే ఇక్కడ కొంత ఒత్తిడి ఉండటం వలన తెలంగాణలో దాని మీద కొంత ఏదో ఒక బిల్లు ప్రవేశపెట్టడం, కొంత తతంగం నాటకం అనుకోండి లేదా తతంగం అనుకోండి ఏదో జరిగింది. అక్కడ ఆ మాత్రం కూడా లేదు. మొన్న ఈ మధ్య నాతోటి ఒక కాంగ్రెస్లో ఉన్న ఒక సీనియర్ బీసీ లీడర్ అట్లాగే వాపోతున్నాడు. ఏమన్నా తెలంగాణలో బీసీలు 42% కోసం అంత గొడవ చేస్తుంటే
అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, బీసీ లీడర్స్ ఎవరు కూడా ఈ సమస్యని. వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఎస్సీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయింది, ఆమెకి ఏం అధికారం ఉంది? అట్లాగే ఇంకో మినిస్టర్ ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు. ఎవరైనా సరే ఏ పని కావాలన్నా లోకేష్ దగ్గరకో చంద్రబాబు దగ్గరికి వెళ్ళాలి తప్ప అసలు ఇప్పుడు ఎవరికి కూడా అంటే ఎమ్మెల్యేలు మనకి ఎమ్మెల్యే కోటా ఇవ్వటం అనేది ఇప్పుడు ఈ 34% ఇవ్వటం అనేది ఒక సమస్య అయితే, ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్నాళ్ళకి వాళ్ళకి ఎంత సాధికారత ఉంది, వాళ్ళు ఎంతవరకు వాళ్ళు రాజకీయంగా తమను ఇది చేసి ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతున్నారు, ఈ రాజకీయ రణంలో ఎంతవరకు పోటీ పడే పరిస్థితి ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అంటే విస్తృతంగా అంటే రిజర్వేషన్ అనేది ఇంపార్టెంటే కానీ అసలు విస్తృతంగా అసలు ఇప్పుడు ఈ రాజకీయ సమరంలో లేదంటే ఈ పోటీ కాంపిటేటివ్ పాలిటిక్స్లో బీసీలు ఎక్కడ ఉన్నారనేది కూడా ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ పూర్ణచంద్ర గారు ఎలా ఈ అంశం మొత్తాన్ని చూసినట్లయితే ఒక పాయింట్ అయితే ఇంపార్టెంట్గా వచ్చింది. మేనిఫెస్టోలు పెడుతూనే ఉంటారు, బీసీలో ఓట్ బ్యాంక్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు, కానీ అట్ ద ఎండ్ ఏమైతే ఉందో అది పొలిటికల్ పవర్ క్యాప్చర్ ఏదైతే ఉందో రాజకీయంగా ఇచ్చేవాడు మనవాడైతే మన వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటుంది. అందుకనే రాజకీయంగా ముందుండాలనేసి బీసీలు ముందుండాలనేసి చాలా వరకు ఇద్దరు స్పీకర్స్ కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు, ఎలా కన్క్లూడ్ చేస్తారు? బీసీలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేనిఫెస్టోలు బోగస్ డాక్యుమెంట్లు వాళ్ళు చేయరు. దానికి ఈ రోజునేదో కాంగ్రెస్ ఇక్కడ చేసినట్టుగా కనపడుతుంది, బీజేపీ ఏమో దాన్ని సరైన పద్ధతిలో చేయలేదని తెలంగాణలో అంటుంది బీజేపీ. సరే, మరి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూటమి ప్రభుత్వమే ఉంది కదా, రైట్, వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, డిప్టీ సీఎం కూడా ఉన్నాడు, ఇంకొక బలమైన సామాజిక వర్గం, మరి మోడీ అక్కడ ఉన్నాడు. ఈ ముగ్గురు కూర్చుని 3 నిమిషాల్లో బీసీలకి 34% రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వచ్చు కదా 9వ షెడ్యూల్లో పెట్టి. అక్కడ ఎందుకు చేయట్లేదు? ఇది బీసీలు గమనించండి. ఇక్కడ ఏంటంటే బీసీలని మభ్య పెడుతున్నారు, బీసీలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఏమని కాంగ్రెస్ ఇచ్చింది కానీ ఉత్తిదే అది పనికిరాదు అని బీజేపీ అంటుంది. కాంగ్రెస్ ఏముంటుంది 9th షెడ్యూల్లో పెట్టి ఇవ్వాలి కదా, అది బీజేపీ బాధ్యత అంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ సమస్య లేదు కదా, కాంగ్రెస్ గమ్మునుంది, జగన్ గమ్మునున్నాడు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మరి బీజేపీలో ఉన్న గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు. అక్కడ సీఎం రమేష్ అట అనకాపల్లి ఎంపీ, కడపతను ఒక వెలమతనికి అనకాపల్లిలో ఇచ్చారు. పురంధేశ్వరి ఎన్టీ రామారావు కూతురు, టీడీపీ పార్టీ బీసీలకు మేలు చేసిందనే పార్టీ ఎవరైతే వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన కూతురే, మరి ఆమె ఎంపీ అయింది, 2వసారి అయింది, కేంద్ర మంత్రిగా కాంగ్రెస్లో కూడా పనిచేసింది. ఆమె ఏం చేయదు. మాధవ్ అని అక్కడ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన బీసీ వర్గానికని చెందినవాడని చెప్తారు, అదేంటో ఎవరికి తెలియదు. అది ఆయన బీజేపీ ప్రెసిడెంటు. అక్కడ పల్లా శ్రీనివాస్ యాదవ్ టీడీపీ, ఆయన రాష్ట్ర ప్రెసిడెంటు. మరి ఈ లోకేష్ అంటే ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఈ రోజున. ఏదో ఆ క్రికెట్లో గెలిచారని చెప్పి మహిళా క్రికెటర్స్ని కలటంలో తండ్రి కొడుకులు ఇద్దరు, అటు బాబు ఇటు లోకేష్ చాలా శ్రద్ధ కనపరుస్తున్నారు. మరి ఈ మేనిఫెస్టో మీద లేదండి వీళ్ళకి శ్రద్ధ. ఇది బీసీలు అర్థం చేసుకోవద్దా? వాళ్ళని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళ కమ్యూనిటీకి కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు. 10 మెడికల్ కాలేజెస్ ఈ కమ్మారెడ్డి కులాలకు చెందిన బిజినెస్ మెన్కి పంచుకోవటం కోసం చేస్తున్నారు. అందుకనే అక్కడ జగన్ మధ్య బాబు మధ్య యుద్ధం జరుగుతుంది. జగన్ ఏమంటున్నాడు, మీరు ఇస్తే కనుక మేము వచ్చి రద్దు చేస్తామంటే ఇప్పుడు వెనకాల వీళ్ళందరూ కూర్చుంటారు. మెగా కృష్ణారెడ్డి, లింగమనేని, ఇంకా మిగిలిన వాళ్ళు ఈ కిమ్స్ కావచ్చు, అపోలో రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూర్చుని ఆ 10 మెడికల్ కాలేజెస్ పంచుకోవడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత సమస్య పోతుంది. నేను అనేది ఏంటంటే బీసీలు గమనించండి, ప్రభుత్వాల ప్రాధాన్యాలు ఏంటి. ఇందాక అన్నారు కదా, సత్యనారాయణ గారు అన్నారు వాళ్ళ ఎజెండా వేరే ఉంటుందని. ఆ ఎజెండా వేరే ఉంది అనేది బీసీలు గమనించాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో. అప్పుడే మనకి సమస్య అర్థమవుతుంది. బీసీలారా మేల్కొనండి, బీసీ ఉద్యమాల్లో పాలు పంచుకోండి, అప్పుడే ఈ ప్రభుత్వాల యొక్క కళ్ళు తెరవటం అనేది సాధ్యమవుతుంది. ఇది ఈ వారం చర్చలో భాగంగా బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, నెరవేరాయా లేదా, నెరవేరాలంటే
ఎలాంటి మార్గాలు మనం ఎంచుకోవాలి, బీసీలు ఎలా ఉండాలి, బీసీలు పొలిటికల్ పవర్ వైపు ఎలా తీసుకురావాలి, అలాగే సామాజిక ఉద్యమంలో కూడా బీసీలు ఎలా పాల్గొనాలన్న అంశం మీద మనతో పాటు ఈరోజు డిబేట్లో పూర్ణచంద్రరావు గారు, అలాగే చిరంజీవి గారు, అలాగే సత్యనారాయణ గారు అందరూ కూడా పాల్గొని చాలా విస్తృతంగా చర్చించారు. ఇది ఈ వారం అధికారం డిబేట్లో భాగంగా అంశం. వచ్చే వారం మరొక అంశం మీద డిబేట్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.